ఓం శాంతి. మురళీ తారీఖు అక్టోబర్ 15, 2020. ఉదయం మురళి బాప్దాదా మధువనం. శివ భగవాను వాచ. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నాజుకుతనం కూడా దేహాభిమానమే. అలగడం, ఏడవడం మొదలైన అసురీ సంస్కారాలు పిల్లలైన మీలో ఉండరాదు. సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నింటినీ సహించాలి. ప్రశ్న: సేవలో అభిరుచి లేనందుకు లేక సోమరిగా ఉండేందుకు ముఖ్య కారణమేది? జవాబు: దేహాభిమానం వలన పరస్పరంలో ఉండు బలహీనతలను చూస్తూ ఉన్నంతవరకు సేవలో అభిరుచి కలగదు. పరస్పరంలో అభిప్రాయ భేదాలు ఉండడం కూడా దేహాభిమానమే. నేను ఫలానా వారితో కలిసి ఉండలేను, నేనిక్కడ ఉండను, ఇవన్నీ నాజుకు మాటలు. ఈ మాటలు నోటితో అనడం అనగా ముళ్ళుగా తయారవ్వడం, ఆజ్ఞలను ఉల్లంఘించడం. మీరు ఆత్మిక మిలిటరీ వారు, అందువలన ఆర్డర్ లభించిన వెంటనే హాజరవ్వాలి. ఏ మాటను నిర్లక్ష్యంతో పెడచెవిన పెట్టకండి అని బాబా అంటున్నారు. ఓం శాంతి. ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకోవాలనేది మొట్టమొదటి శిక్షణ. దేహాభిమానం వదిలి దేహీ అభిమానులుగా అవ్వాలి. మనం ఆత్మలం. దేహీ అభిమానులుగా అయినప్పుడే తండ్రిని స్మృతి చేయగలరు. అది అజ్ఞాన కాలం, ఇది జ్ఞానకాలం. ఒక తండ్రి మాత్రమే జ్ఞానమునిస్తారు. వారు అందరికీ సద్గతినిచ్చేవారు. నిరాకారులు అనగా వారికి మానవ ఆకారం లేదు. మానవ రూపంలో ఉన్న వారిని భగవంతుడని అనలేము. ఆత్మలన్నీ నిరాకారమైనవే. కానీ దేహాభిమానంలోకి వచ్చినందున తమను తాము ఆత్మలమని మర్చిపోయారు అని తండ్రి అంటున్నారు. మీరు వాపస్ వెళ్ళాలి. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు భస్మమవుతాయి. ఇక ఏ ఇతర ఉపాయము లేదు. పతితమయ్యేది ఆత్మయే, పావనమయ్యేది కూడా ఆత్మయే. సత్యత్రేతాయుగాలలో పావన ఆత్మలుగా ఉంటారు. రావణ రాజ్యంలో మరలా పతిత ఆత్మలుగా అవుతారు. మెట్ల చిత్రంలో పావనంగా ఉండిన వారే పతితులుగా అయ్యారని చూపించారు. 5000 సంవత్సరాల క్రితం ఆత్మలన్నీ శాంతిధామంలో పావనంగా ఉండేవి. దానిని నిర్వాణధామమని అంటారు. కలియుగంలో పతితులైనప్పుడు ఓ పతిత పావన రెండి అని ఆక్రందనాలు చేస్తూ పిలుస్తూ ఉంటారు. తండ్రి అంటున్నారు, పిల్లలు, నేను మీకు పతితుల నుండి పావనంగా అయ్యే జ్ఞానమునిస్తున్నాను. అది నేను మాత్రమే ఇస్తాను. తర్వాత ఇది ప్రాయలోపమైపోతుంది అని తండ్రి వచ్చి వినిపించవలసి వస్తుంది. ఇక్కడ మనుష్యులు అనేక శాస్త్రాలు తయారు చేశారు. సత్యయుగంలో ఏ శాస్త్రాలు ఉండవు. అక్కడ అంశ మాత్రం కూడా భక్తి మార్గం ఉండదు. బాబా చెప్తున్నారు, ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు నా ద్వారా మాత్రమే పతితుల నుండి పావనంగా అవుతారు. ఈ ప్రపంచం పావన ప్రపంచంగా అయ్యే తీరాలి. నేను వచ్చి పిల్లలైన మీకు మాత్రమే రాజయోగాన్ని నేర్పిస్తున్నాను. దైవీ గుణాలను కూడా ధారణ చేయాలి. అలగడం, ఏడవడం ఇవన్నీ అసురీ స్వభావాలు. తండ్రి అంటున్నారు, సుఖ దుఃఖాలు, మాన అవమానాలు అన్నిటినీ మీరు సహించాలి. నాజుకుతనం ఉండరాదు. ఫలానా స్థానంలో ఉండలేను అని అనడం కూడా నాజుకుతనమే. వీరి స్వభావం ఇలా ఉంది, వీరిలా అన్నారు, అలా అన్నారు, ఇలాంటివేవి ఉండరాదు. నోటి ద్వారా సదా పుష్పాలు వెలువడాలి. మాటలు ముళ్ళ వలె ఉండరాదు. కొంతమంది పిల్లల నోటి నుండి
ముళ్ళ వంటి మాటలు చాలా కఠినంగా వెలువడతాయి. కోపం రావడం కూడా ముళ్ళతో సమానమే. చాలామంది పిల్లలు ఒకరిని చూస్తే ఒకరికి పడకుండా ఉంటారు. దేహాభిమానులుగా అయినందువలన ఒకరి లోపాలను ఒకరు చూసుకుంటూ ఉంటారు. స్వయంలో చాలా లోపాలుంటాయి. అందువలన సేవ ఢీలా పడిపోతుంది. ఇది కూడా డ్రామానుసారం జరుగుతుందని బాబా అర్థం చేయిస్తారు. సరిదిద్దబడడం కూడా జరగాలి కదా. మిలిటరీ వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు శత్రువులతో యుద్ధం చేయడమే వారి పని. వరదలు వచ్చినా, ఏవైనా గలాటాలు జరిగినా మిలిటరీ వారిని పిలుస్తారు. మిలిటరీ వారు కూలీలు చేసే పనికి కూడా సిద్ధమవుతారు. ప్రభుత్వం వారు మిలిటరీ వారికి ఈ మట్టినంతా ఎత్తి నింపండి అని ఆజ్ఞనిచ్చినప్పుడు ఎవరైనా రాకుంటే వారు తుపాకీ గుండుకు బలి అవుతారు. ప్రభుత్వ ఆజ్ఞను తప్పకుండా అంగీకరించి పాటించే తీరాలి. మీరు కూడా సేవ చేసేందుకు కట్టుబడి ఉన్నారని తండ్రి అంటున్నారు. తండ్రి సేవ కొరకు ఎక్కడికి వెళ్ళమని చెప్పినా వెంటనే హాజరవ్వాలి. అలా కాకుంటే వారిని మిలిటరీ వారని పిలవరు. అలా రాని వారు హృదయాన్ని అధిష్ఠించరు. మీరు అందరికీ సందేశమునివ్వడంలో తండ్రికి సహాయకారులు. ఎక్కడైనా పెద్ద పెద్ద మ్యూజియంను ప్రారంభించినప్పుడు 10 మైళ్ళ దూరమైన సేవకు వెళ్ళాలి కదా. ఖర్చు అవుతుందని ఆలోచించరాదు. అత్యంత గొప్ప ప్రభుత్వమైన బేహద్దు తండ్రి నుండి ఆజ్ఞ లభిస్తుంది. వారి కుడి భుజము ధర్మరాజు. వారి శ్రీమతమును అనుసరించుకుంటే క్రింద పడిపోతారు. మీ కనులను పవిత్రంగా చేసుకోమని, కామాన్ని జయించే ధైర్యాన్ని వహించాలని శ్రీమతం చెప్తూ ఉంది. ఇది తండ్రి ఆజ్ఞ. పాటించకపోతే ఒక్కసారిగా పిండి పిండిగా నలిగిపోతారు. 21 జన్మల రాజ్య పదవిలో ఆటంకం ఏర్పడుతుంది. నన్ను పిల్లలు తప్ప ఇతరులెవ్వరూ ఎప్పుడూ అర్థం చేసుకోలేరని తండ్రి అంటున్నారు. కల్పక్రితం వారే నెమ్మది నెమ్మదిగా వస్తూ ఉంటారు. ఇవన్నీ పూర్తిగా కొత్త విషయాలు. ఇది గీతాయుగం. కానీ ఈ సంగం యుగం ఏ శాస్త్రంలోనూ వర్ణన చేయబడలేదు. గీతను ద్వాపర యుగంలోకి తీసుకెళ్లారు. కానీ రాజయోగం నేర్పబడినప్పుడు సంగం యుగం ఉంటుంది కదా. అయితే ఈ మాటలు ఎవ్వరి బుద్ధిలోనూ లేవు. ఇప్పుడు మీరు జ్ఞాన నశాలో ఉన్నారు. మనుషులు భక్తి నశాలో భగవంతుడు వచ్చినా మేము భక్తి వదలము అని అంటారు. ఈ ఉత్థాన పతనముల మెట్ల చిత్రం చాలా బాగుంది. అయినా మానవుల కళ్ళు తెరుచుకోవు. మాయావి నశాలో కోలాహలములో మునిగి నలిగిపోయి ఉన్నారు. జ్ఞాన నశ చాలా ఆలస్యంగా ఎక్కుతుంది. మొదట దైవీ గుణాలు కూడా కావాలి. తండ్రి ఏ ఆజ్ఞ ఇచ్చినా పెడచెవిన పెట్టి ఉపేక్షించరాదు. ఇది నేను చెయ్యలేను అనేవారిని, ఆజ్ఞలను ఉల్లంఘించిన వారని, ధిక్కరించిన వారని అంటారు. ఫలానా విధంగా చెయ్యండి అని శ్రీమతం లభిస్తూనే ఇది శివబాబా ఇచ్చిన శ్రేష్టమైన మతము అని భావించండి. వారు సద్గతి దాత. దాత ఎప్పుడూ చెడు మతమునివ్వరు. నేను వీరి అనేక జన్మల అంత్యములో ప్రవేశిస్తాను. ఇతని కంటే లక్ష్మి ఇంకా శ్రేష్టంగా తయారవుతుంది. స్త్రీలు ముందు అనే మాట కూడా ఉంది. మొదట లక్ష్మి, తర్వాత నారాయణుడు. రాజు రాణులు ఎలా ఉంటారో ప్రజలు కూడా అలాగే అవుతారు. మీరు కూడా ఇంత శ్రేష్టంగా తయారవ్వాలి. ఈ సమయంలో ప్రపంచమంతటా రావణ రాజ్యం ఉంది. అందరూ రామరాజ్యం కావాలని అంటారు. ఇది సంగమయుగం. ఈ లక్ష్మీనారాయణల రాజ్యం ఉన్నప్పుడు రావణ రాజ్యం లేదు. ఇది ఎలా పరివర్తన అవుతుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ ఘోర అంధకారంలో ఉన్నారు. కలియుగం ఇంకా చిన్న బాలునిగా ఉందని భావిస్తున్నారు. అందువలన మనుష్యులు ఇంకా గాఢ నిద్రలోనే ఉన్నారు. ఈ ఆత్మిక జ్ఞానాన్ని ఆత్మిక తండ్రి మాత్రమే ఆత్మలకు ఇస్తారు.
రాజయోగమును కూడా నేర్పుతారు. ఆత్మల తండ్రి అని కృష్ణుణ్ణి అనరు. ఆత్మిక పిల్లల్లారా అని కృష్ణుడు సంబోధించాడు. జ్ఞానసాగరులైన ఆత్మిక తండ్రి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆత్మిక పిల్లలకు ఇస్తున్నారని కూడా వ్రాయాలి. ప్రపంచంలోని మనుషులందరూ దేహాభిమానంలో ఉన్నారని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను ఆత్మనని ఎవ్వరికీ తెలియదు. ఏ ఆత్మ కూడా దేహం వదిలిన తర్వాత పరంధామంలో కానీ పరమాత్మలో కానీ లీనమవ్వదు. ఇప్పుడు పిల్లలైన మీకు దసరా అంటే ఏమిటో, దీపావళి అంటే ఏమిటో అర్థం చేయిస్తున్నారు. మనుషులు చేసే పూజలు, పునస్కారాలు మొదలైనవన్నీ మూఢనమ్మకాలు. వాటిని బొమ్మల పూజ, రాళ్ల పూజ అని అంటారు. ఇప్పుడు మీరు పారసబుద్ధి కలవారిగా అవుతారు. అందువలన రాళ్ల పూజ చేయరాదు. చిత్రాల ముందుకెళ్ళి తల వంచి నమస్కరిస్తారు. కొంచెం కూడా అర్థం చేసుకోరు. జ్ఞానము, భక్తి, వైరాగ్యములని అంటారు. అర్ధకల్పం జ్ఞాన మార్గం నడుస్తుంది. తర్వాత భక్తి ప్రారంభమవుతుంది. ఇప్పుడు మీకు జ్ఞానం లభించినందున భక్తిపై వైరాగ్యం కలుగుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచమే మార్పు చెందుతుంది. కలియుగంలో భక్తి ఉంది, సతయుగంలో భక్తి ఉండదు. అక్కడ అందరూ పూజ్యులే ఉంటారు. పిల్లలు, మీరు ఎందుకు తల వంచుతారు? అర్ధకల్పం మీ నుదురు అరిగిపోవడమే కాక ధనము కూడా పోగొట్టుకున్నారు. కానీ ఏమీ లభించలేదు. మాయ ఒక్కసారిగా మీ తల అటువైపుకు తిప్పేసింది, దివాలా తీయించింది అని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి వచ్చి అందరి తలలను సరిచేస్తున్నారు. ఇప్పుడు మెల్లమెల్లగా కొంతమంది ఐరోపా వాసులు కూడా అర్థం చేసుకుంటున్నారు. బాబా తెలుపుతున్నారు, భారతీయులు పూర్తిగా తమోప్రధానమైపోయారు. ఇతర ధర్మాల వారు ఇంకా వెనక ఆలస్యంగా వస్తారు. అందువలన వారికి సుఖము కొంచెమే, దుఃఖము కొద్దిగానే ఉంటుంది. భారతీయులకు సుఖము అధికమే, దుఃఖము అధికమే. ప్రారంభంలో ఎంతో ధనవంతులుగా, విశ్వానికి అధికారులుగా ఉంటారు. ఇతర ధర్మాల వారెవ్వరూ ప్రారంభంలో ధనవంతులుగా ఉండరు. వృద్ధి చెందుతూ చెందుతూ ఇప్పుడు ధనవంతులుగా అయ్యారు. ఇప్పుడు అందరికంటే ఎక్కువ భికారిగా భారతదేశం తయారయ్యింది. మూఢనమ్మకాలు కూడా భారతదేశంలోనే ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉందని తండ్రి అర్థం చేయిస్తున్నారు. నేను దేనినైతే స్వర్గంగా చేశానో ఇప్పుడు అది నరకంగా అయిపోయింది. మానవులు వానర బుద్ధి గలవారిగా అయిపోయారు. వారిని నేను మందిరానికి అర్హులుగా చేస్తాను. వికారాలు చాలా చెడ్డవి. ఎంత క్రోధముంది! మీలో ఏమాత్రం కోపముండరాదు. పూర్తి మధురంగా, శాంతిగా, అతి మధురంగా అవ్వండి. కోట్లలో ఏ ఒక్కరూ రాజ్య పదవిని పొందుతారని కూడా మీకు తెలుసు. నేను మిమ్మల్ని నరు నుంచి నారాయణుడిగా చేసేందుకు వచ్చాను అని తండ్రి చెప్తున్నారు. అందులో కూడా అష్టరత్నాలు ముఖ్యమైన వారని గాయనం ఉంది. అష్టరత్నాల మధ్య తండ్రి ఉన్నారు. 8 మంది గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులయ్యేవారు. వారు కూడా పురుషార్థానుసారమే అవుతారు. దేహాభిమానం తొలగిపోయేందుకు చాలా శ్రమ చేయవలసి వస్తుంది. దేహభావం పూర్తిగా తొలగిపోవాలి. పక్కా బ్రహ్మ జ్ఞానులలో కొంతమందికి దేహాభిమానమే ఉండదు. కూర్చున్నవారు కూర్చున్నట్లే దేహాన్ని త్యాగం చేస్తారు. అలా విడిచిపెట్టినప్పుడు వాయుమండలం ఒక్కసారిగా శాంతిగా అవుతుంది. సామాన్యంగా ప్రభాత సమయంలో, శుద్ధమైన సమయంలో శరీరాన్ని విడిచిపెడతారు. రాత్రి సమయంలో మానవులు చాలా మురికి పనులు చేస్తారు. ఉదయం లేస్తూనే స్నానం మొదలైనవి చేసి భగవంతుడా భగవంతుడా అని అంటూ ఉంటారు. పూజలు చేస్తూ ఉంటారు. తండ్రి అన్ని విషయాలు తెలుపుతూ ఉంటారు. ప్రదర్శని మొదలైన వాటిలో కూడా మీరు మొదట అల్ఫ్ అనగా అల్లా పరిచయాన్ని ఇవ్వండి. మొదట అల్ఫ్ అనగా తండ్రి, తర్వాత బే అనగా వారసత్వం.
ఒక నిరాకారుడే అందరికీ తండ్రి. రచయిత అయిన తండ్రి రచన యొక్క ఆది మధ్యాంతాల జ్ఞానమును తెలుపుచున్నారు. నన్నొక్కరినే స్మృతి చెయ్యండని దేహ సంబంధాలను వదిలి స్వయాన్ని ఆత్మగా భావించి నన్నొక్కరినే స్మృతి చెయ్యండి అని తండ్రి చెప్తున్నారు. తండ్రి పరిచయాన్ని మీరు తెలిపితే ఎవ్వరికీ ప్రశ్నించే ధైర్యం ఉండదు. మొట్టమొదట తండ్రిపై వారికి పక్కా నిశ్చయం కుదిరిన తర్వాత 84 జన్మలు ఎలా తీసుకుంటారో తెలపండి. తండ్రిని తెలుసుకొని చక్రాన్ని అర్థం చేసుకుంటే ఏ ప్రశ్నలు ఉండవు. తండ్రి పరిచయాన్ని ఇవ్వకుండా అది ఇది చెప్తూ ఉంటే సమయం వృధా అవుతుంది, గొంతు ఆరిపోతుంది. మొట్టమొదట అల్ఫ్ అనే మాట గురించి తెలపండి. ఊరికే మీరు ఎంత చెప్పినా అర్థం చేసుకోలేరు. చాలా సింపుల్గా నిదానంగా కూర్చొని అర్థం చేయించాలి. ఎవరైతే దేహీ అభిమానులుగా ఉంటారో వారే బాగా అర్థం చేసుకుంటారు. మ్యూజియంలో చాలా బాగా అర్థం చేయించగలిగేవారు సహయోగం ఇవ్వాలి. కొన్ని రోజులు మీ సేవా కేంద్రాలను వదిలి సహయోగం కొరకు వెళ్ళాలి. సేవా కేంద్రాన్ని చూసుకునేందుకు ఎవరో ఒకరిని కూర్చోబెట్టండి. మీ గద్దెని సంభాళించేందుకు ఎవరినైనా అర్హులుగా మీ సమానంగా తయారు చేయకుంటే దేనికి పనికిరారని, మీరు సేవ చేయలేదని బాబా భావిస్తారు. సేవ వదిలి ఇతర ప్రదేశాలకు ఎలా వెళ్ళాలి అని బాబాకు లెటర్ వ్రాస్తారు. ఫలానా స్థలంలో ప్రదర్శని ఉంది, సేవకు వెళ్ళండి అని బాబా ఆజ్ఞాపిస్తారు. అలా ఆజ్ఞాపించిన వెంటనే సరి అయిన వారినెవరినైనా గద్దీపై కూర్చోబెట్టి వెంటనే వెళ్లేవారిని మహారథి బ్రాహ్మణీలని బాబా అంటారు. మిగిలిన వారంతా గుర్రపు దళం, పదాతి దళం వారు. అందరికీ సేవలో సహయోగం ఇవ్వండి. ఇంతకాలమైనా ఇంకా సేవా కేంద్రాన్ని సంభాళించే సందేశకులను తయారు చేయలేదా? రకరకాల మనుషులు వస్తూ ఉంటారు. వారితో మాట్లాడేందుకు తెలివి కూడా ఉండాలి. మురళిని కూడా రోజు చదవాలి, లేక ప్రతిరోజు తప్పకుండా వినాలి. మురళి చదువుకుంటే మీకు హాజరు పడదు. పిల్లలని మీరు విశ్వమంతటిని చుట్టుముట్టాలి. మీరు విశ్వమంతటికీ సేవ చేస్తారు కదా. పతితులను పావనంగా చేయు ముట్టడి చేయాలి. అందరికీ ముక్తి జీవన్ముక్తులకు మార్గం చూపించి దుఃఖం నుండి విడుదల చేయండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, చాలా మధురంగా, శాంతిగా, అతి మధురమైన స్వభావం గల వారిగా అవ్వాలి. ఎప్పుడు కోపగించుకోరాదు. మీ కనులను చాలా పవిత్రంగా చేసుకోవాలి. సెకండ్ పాయింట్, బాబా ఇచ్చే ఆజ్ఞలను వెంటనే అంగీకరించాలి. పూర్తి విశ్వమంతటిని పతితం నుండి పావనంగా చేసే సేవ చేయాలి, అనగా చుట్టుముట్టాలి. వరదానము, మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకునే సదా వెలుగుతున్న జ్యోతి భవ. వివరణ: పిల్లలైన మీరు ప్రపంచానికి జ్యోతులు. మీ పరివర్తన ద్వారా విశ్వ పరివర్తన జరుగుతుంది. అందువలన గతించిన దానిని గతింపచేసి మీ మహత్వాన్ని మరియు కర్తవ్యాన్ని తెలుసుకొని సదా వెలుగుతున్న జ్యోతులుగా అవ్వండి. మీరు సెకండ్లో స్వపరివర్తన ద్వారా విశ్వాన్ని పరివర్తన చేయగలరు. కేవలం ఇప్పుడిప్పుడే కర్మయోగులు, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితిని అభ్యాసం చేయండి. ఎలాగైతే మీ రచన అయిన తాబేలు సెకండ్లో అన్ని అవయవాలను ముడుచుకుంటుందో, అలా మాస్టర్ రచయితులైన మీరు సర్దుకునే శక్తి ఆధారంతో సెకండ్లో అన్ని సంకల్పాలను ఇముడ్చుకొని ఒకే సంకల్పంలో స్థితమైపోండి. స్లోగన్: లవ్లీన్ స్థితిని అనుభవం చేసేందుకు స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి. లవ్లీన్ స్థితిని అనుభవం చేసేందుకు
స్మృతి విస్మృతుల యుద్ధాన్ని సమాప్తం చేయండి. అచ్చా. ఓం శాంతి.